నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష. భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం. విజయవాడ 64వ డివిజన్ కండ్రికలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాలు. హాజరై మహిళలకు పసుపు, కుంకుమ, ఐసీడీఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందించిన ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ ధర్నా చౌక్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల నిరసన. డీఎస్సీ నోటిఫికేషన్లో వయో పరిమితి 44 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఉగ్రవాదులది పిరికి పంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. పహల్గాం బాధితుల కుటుంబాలకి అండగా నిలుస్తామని తెలిపారు. భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మే 2వ తేదీన చేపట్టే రాజధాని పనుల ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు గాను ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం మియావాకీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పునఃప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, RINL గురించి ప్రధానికి సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీపీసీ, ఆర్సెల్ఎస్ మిట్టల్, నిప్సాన్ స్టీల్ ప్లాంట్ కు మద్దతు, అలాగే బీపీసీఎల్ రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అరామ్కో భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంతో పాటు అదనపు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించుకుని ఆయా ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిశానిర్దేశనం చేశారు. సచివాలయంలోని R&B శాఖ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ రహదారులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులతో 2వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. గత డిసెంబర్లో నిర్వహించిన తొలి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా అధికారులను అడిగి మంత్రి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో జాతీయ రహదారిని పూర్తి చేయాలని అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. తొలుత జాతీయ రహదారుల ప్రాజెక్టులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI, కేంద్ర రోడ్లు రవాణా హైవే మంత్రిత్వ శాఖ జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 579 కిలోమీటర్ల రోడ్ల భూసేకరణకు సంబంధించి 237 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని తెలపడం జరిగింది. మిగిలిన భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేసి రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో R&B శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అడిషనల్ CCL AN ప్రభాకర్ రెడ్డి, ఏపీ CCF రాహుల్ పాండ్, శాఖ ENC వి రామచంద్ర, NHAI ప్రాంతీయ అధికారి RK సింగ్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. పుట్టింట్లో మహిళలకు ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసీడీఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందించి సీమంతాన్ని జరిపించారు. ఈ సందర్భంగా బోండా ఉమా
ఉమామహేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సామూహిక సీమంతం కార్యక్రమాలు సైతం పునరుద్ధరించామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణీ మహిళలకు ప్రభుత్వ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహారాన్ని అందించడమే కాకుండా గర్భిణికి సుఖప్రసవం అయ్యే వరకు వైద్య సేవల్ని సైతం ఉచితంగా అందిస్తామన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సామూహిక సీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు రవికుమార్ దంపతులను అభినందించారు. గర్భిణీ మహిళలకు సీమంతం కార్యక్రమం అనంతరం భోజనాలు సైతం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా మహిళలకు పోషకాహారంతో కూడిన భోజనాలు వడ్డించారు. డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ గర్భిణీ మహిళల సామూహిక సీమంతాల కార్యక్రమానికి బోండా ఉమా హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. తమ తోబుట్టువులుగా భావించే బోండా ఉమా మహిళలకు స్వయంగా సీమంతాలు చేయడం మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకి అన్ని రకాలుగా పెద్దపీట వేయటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా 2014, 2019 నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. నేను ప్రత్యక్షంగా గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉంటే అంతమంది నియోజకవర్గంలో వేల మందికి ఆ రోజు శ్రీమంతాలు చేసి మా సొంత డబ్బులతో వాళ్ళకి చీరలు సారే పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా పుట్టింటి వాళ్ళు ఏ విధంగా చేస్తారో అలా చేసేవాళ్ళం. మళ్ళా ఈరోజు ఈ ప్రభుత్వం 2014లో 2024లో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నేను శాసనసభ్యుడు అయినాక మళ్ళా ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం శ్రీమంతాల కార్యక్రమం మొదలుపెట్టాం. మొట్టమొదటిగా ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు మరి రవి, అలాగే ప్రధాన కార్యదర్శి బాబు, ఇక్కడ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సీమంతాల కార్యక్రమం పెద్ద పండగ వాతావరణంలో మా చెల్లెళ్ళందరికీ కూడా చేయటం మాకు సంతోషంగా ఉంది. ఈ రోజున రవి ప్రత్యేకంగా పుట్టింటి వాళ్ళు ఏ విధంగా గర్భిణీ స్త్రీలకి చేస్తారో ఆ విధంగా చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ఇచ్చి ఒక అన్నయ్య ఏ విధంగా చెల్లెళ్ళు మేలు కోరుకుంటాడో ఆ విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సీమంతం చేయటం మాకు సంతోషంగా ఉంది. వాళ్ళకందా భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా మహిళలకి ప్రాధాన్యత, మహిళలకి అన్ని రకాలుగా భద్రత ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇది నియోజకవర్గ స్థాయిలో అన్ని చోట్ల కూడా చేస్తాం. 21 డివిజన్లో మా అంగన్వాడీ లిస్టు దగ్గర ఉన్నటువంటి ప్రతి గర్భిణీకి, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీకి శ్రీమంతం చేస్తాం. వాళ్ళకి బట్టలు పెట్టి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా చేసి చక్కగా వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో చక్కటి డెలివరీ అయ్యేటట్టుగా కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి పౌష్టికాహారం అంగన్వాడీ ద్వారా వాళ్ళకి ఏ విటమిన్ డెఫిషియన్సీ కానీ పౌష్టిక లోపాలు లేనటువంటి ఆహారాన్ని ఇచ్చి పౌష్టికాహారాన్ని ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మా గర్భిణీ స్త్రీ సోదరీమణులందరూ కూడా చక్కటి ప్రభుత్వం ఇస్తున్నట్టు పథకాల్ని తీసుకొని చక్కటి బిడ్డల్ని ప్రసవించాలని అందరికి కూడా హృదయపూర్వకంగా దీవిస్తాం. మొట్టమొదటిగా సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు 64వ డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరయ్యి తన అక్క చెల్లెళ్ళందరినీ తోబుట్టులాగా 25 మందికి ఈ 64వ డివిజన్లో 13 అంగన్వాడీ కేంద్రాల్లో 25 మంది సభ్యుల్ని ఈ 7వ నెల నుంచి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా చీర, సారే, పళ్ళు, పూలు అన్ని రకాలుగా ఈ సారే అందించి ఘనంగా సత్కరించారు. ఉమామహేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
డిఎస్సి నోటిఫికేషన్ లో వయో పరిమితి 44 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మోకాళ్లపై కూర్చుని ప్రభుత్వానికి తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న అధ్యక్షుడు రాము మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ స్వాగతిస్తున్నామన్నారు. నోటిఫికేషన్ లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పరీక్ష పేపర్ ఉండాలన్నారు. సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి 90 రోజుల సమయం ఇవ్వాలన్నారు. డిఎస్సి అభ్యర్థులకు అర్హత శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు 40%, ఓసీకి 45% తగ్గించాలన్నారు. నోటిఫికేషన్ పై సందేహాలను నివృత్తికై ప్రభుత్వం ప్రకటించిన కాల్ సెంటర్ నెంబర్లకు ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని ఆరోపించారు. తక్షణమే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల సందర్భంగా అనేక పోరాటాల తొలగి మెగా డిఎస్సిని విడుదల చేసింది. దానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇందులో ఈ డిఎస్సిలో చాలా ముఖ్యమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. మరి అధికారుల లోపమా మరి ఎవరు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్ డిగ్రీ చదివి ఈరోజు బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారో లేదా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ టెట్లో అవకాశం ఇచ్చారు, బీఈడి చేయించారు, డైట్ చేయించారు. ఇప్పుడు 45% ఎస్సీలకు ఉండాలని, బీసీలకు 50 అని, ఓసీలకు 50 అని చెప్పి నిబంధన పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సికి అనర్హులుగా మారే ప్రమాదం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అందరికీ అవకాశం ఇవ్వాలా, లేదా మినిమం 40% అయినా అర్హత వీళ్ళందరికీ కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలనేటువంటిది మా మొదటి డిమాండ్. అలాగే డిఎస్సి కోసం పోరాట సందర్భంగా అదిగో ఇదిగో అని చెప్పి ఊరించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే కనీసం చదువుకోవడానికి 56 పుస్తకాలు వస్తున్నాయి లెక్కేస్తే మొత్తం కూడాను. 56 పుస్తకాలు రోజు చదివినా 44 రోజులు మాత్రమే వస్తుంది నోటిఫికేషన్ నాటికి. కనీసం 90 రోజులైనా చదువుకోవడానికి ప్రిపరేషన్ అవ్వడానికి గడువు ఇవ్వాలనేటువంటిది మా రెండవ డిమాండ్. 2018లో ఏదైతే వయో పరిమితి 44 ఉందో దాన్ని 6 నెలలకు తగ్గించి మళ్ళీ 44గా చెప్పారు. ఇది అన్యాయం. దాదాపు 7-8 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల కనీసం వయో పరిమితి 47 ఏళ్ళకి పెంచాలనేటువంటిది మా మూడో డిమాండ్. అలాగే ఇప్పుడు నార్మలైజేషన్గా పెడతామంటున్నారు. ఈ 4 రోజుల పాటు ప్రహాసనంగా జరిగే ఎగ్జామ్లో చాలా మందికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి కూడా అసలే ఇబ్బంది ఉండదు. అందుకని ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలనేటువంటిది మా 4వ డిమాండ్. ఈ 4 డిమాండ్తో పాటు చిన్న చిన్న డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా. వాస్తవానికి నోటిఫికేషన్ ముందే యువజన సంఘాలని, నిరుద్యోగుల వాయిస్ను, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుంటే బాగుండేది. అనాలోచితంగా చేసినట్టుగా ఉంది. అందుకని ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే 4 డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి, ఆ రకంగా సానుకూలంగా స్పందించకపోతే మాత్రం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ పోరాటాలకు సమైతం కావాల్సి ఉంటుంది. ఆ భారీ పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి నారా లోకేష్ గారు అలాగే విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరిచి ఈ 4 డిమాండ్లు పరిగణలో తీసుకొని అందరికీ అవకాశం ఇవ్వాలి. డిఎస్సి అలాగే ఈరోజు అప్లై చేసుకోవడంలో ఎస్ఏలో సంబంధించి ఫిజిక్స్ కనపట్లేదు, మ్యాథ్స్ కనపట్లేదు, అనేక టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే సమయం గడుస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ పరిగణలో తీసుకొని నిరుద్యోగులందరినీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డివైఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వైరాము, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిని. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ ఇది ఏకపక్షంగా అనౌన్స్ చేసింది. అభ్యర్థులతో కానీ విద్యావేత్తలతో కానీ చర్చించకుండా అధికారుల మధ్యలో ఏది తోస్తే అది ఈరోజు నోటిఫికేషన్లో పెట్టారు. మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి 45%, 50% ఉన్న వాళ్ళనే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి రాష్ట్ర అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, మేము ఉద్యోగాలు అడగట్లా, ఉద్యోగానికి పోటీ పడతాం అడుగుతా ఉన్నాం. ఉద్యోగానికి పోటీ పడడానికి కూడా మాకు అర్హత లేదని చెప్తే ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది చాలా తీవ్రమైన అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి సంబంధించి, అదేవిధంగా బీసీలకు సంబంధించి, అదేవిధంగా ఓసీలకు సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా పర్సంటేజ్ 40%కి తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వయో పరిమితి 47 సంవత్సరాలకి పెంచాలి. మేము అంతకుముందు ఉన్నతాధికారులను కలిసినప్పుడు కూడా విన్నవించాం. 47 సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలని మేము విన్నవించినా సరే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా 44కే పరిమితం చేశారు. కాబట్టి డిఎస్సి అందరికీ పోటీ పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలి. అభ్యర్థుల గోడ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
పారిశుద్ధ్య పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ వద్ద ఉన్న పీహెచ్సీ హాస్పిటల్ వద్ద అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అంటూ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని దోమల నివారణకు మలేరియా విభాగం చేపడుతున్న కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్ రూపంలో పరిశీలించారు. అనంతరం జరిగిన ర్యాలీలో పాల్గొని దోమల నివారణ చర్యలపై పరిసరాలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్యం మెరుగుదలకు ప్రజల భాగస్వామ్యం సహకారం అత్యంత అవసరమన్నారు. బాంబే కాలనీలో అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే పేరుతో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. దోమల నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ క్రమంలోనే దోమల లార్వా పుట్టకుండా దోమ కాటుకు ప్రజలు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ మలేరియాపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షుడు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే బాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలపై దృష్టి సారించిన బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఉమా ఆదేశాలతో మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి దోమల ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గా, ఏఎంహెచ్ఓ బాబు, శ్రీనివాస్, మలేరియా ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జైపాల్ తదితరులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడికక్కడ స్లమ్ ఏరియాస్లో అలాగే దోమలు ఎక్కడ అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నిటిని సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి డివిజన్ల మీద పెట్టి వాళ్ళ ఏఎంహెచ్ఓల్ని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా పంపించి ప్రతి శనివారం పారిశుద్ధ్య వారంగా పెద్ద ఎత్తున డివిజన్లో చెత్తని, కాలువల్ని, అలాగే మురికిని అన్నిటిని కూడా తీపిచ్చటం. మరొక వైపు ఎక్కడన్నా ఇళ్లలో మిగిలిపోయినటువంటి టైర్లు కానీ లేదంటే వాడని వస్తువుల్లో నీరు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఈ దోమలకు చెందినటువంటి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ దోమలు లార్వా డెవలప్ అవుతుంది. దాన్ని కూడా నిర్మించడానికి ఇంటింటికి తిరిగి ఆ కెమికల్స్ని వేయటం, అట్లాగే ఫాగింగ్ ప్రతి డివిజన్కి ఒక ఫాగింగ్ మిషన్ పెట్టి ప్రత్యేకంగా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మున్సిపల్ కమిషనర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఎంత ఖర్చైనా పర్లేదు ప్రజా ఆరోగ్యమే మనకు ముఖ్యము. ఒకవైపు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, ఒకవైపు దోమల రహిత నగరంగా సెంట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మలేరియా నిర్మూలన కోసం ఇంటింటికి మా అధికారులు, మేము, మా కార్పొరేటర్ కంచి దుర్గా అందరం కూడా, మా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు అందరం కూడా, నాయకులందరం కూడా కలిపి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అన్ని చోట్ల కూడా మీరు కూడా అధికారుల సూచనలు పాటించాలి. మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. దోమలను ఉత్పాదనా కేంద్రాలుగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు సందుల్లో కానీ మేడలపైన కానీ ఉంచొద్దు. దానికే అన్ని రకాల చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాం. ప్రజల సహకారం కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు 67 డివిజన్లో మా డివిజన్ కార్పొరేటరు మా సోదరి కంచి దుర్గ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి బేవర్ సూరి కానీ, ప్రధాన కార్యదర్శి మన నాగరాజు, ఇన్ఛార్జి మల్లేశ్వరరావు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ప్రతి గడప తొక్కుతాం. ప్రతి గడప, ప్రతి కుటుంబానికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో, ఈ నగరంలో మలేరియా అనేది లేకుండా, డెంగ్యూ అనేది లేకుండా, టైఫాయిడ్ అనేది లేకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తాం. బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో బాంబే కాలనీలో, అలాగే సచివాలయం, అలా విఎంసి సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మన బోండా ఉమా గారు పాల్గొనడం జరిగింది. అలాగే డివిజన్ నాయకులు, అలాగే
ఉన్న వివిధమైన సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మేము కానీ, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు. ఎక్కడైతే మనం నీరు నిల్వ ఉంచుతామో అది మన ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఒక బకెట్లో కానీ లేకపోతే బయట ఏదైనా ఒక తొట్టులో కానీ నీళ్ళు ఉండడం వల్ల అది దాదాపు ఒక బ్యాక్టీరియా లాగా వచ్చి ఆ నీళ్ళ వల్లే అనేకమైన రోగాలు, మలేరియా కానీ డెంగ్యూ కానీ అనేకమైన రోగాలు వస్తున్నాయి. దానికి ముందుగానే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు, ఉన్న నీరు ఏదైనా ఉంటే అది పారపోసుకొని మళ్ళీ కొత్త నీరు పట్టే విధంగా ఎప్పటికప్పుడు కూడా కొండలు కానివ్వండి, అలాగే ఏదైనా పాత్రలు ఉన్న అవన్నీ కూడా క్లీన్ చేయవలసిందిగా కోర్చు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్లో ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి పాంప్లెట్ ద్వారా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాంబే కాలనీ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే వాంబే కాలనీ స్థానికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీఎంసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో 2వ రోజు సైతం మహాధర్నా నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిహెచ్ఓల ధర్నా విజయవాడ ధర్నా చౌక్లో 2వ రోజు సైతం కొనసాగింది. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిహెచ్ఓల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నారు. ఓకే, నా పేరు స్వచ్ఛంద ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏపీఎంసీఏ న్యాయమైన డిమాండ్లతో తలపెట్టినటువంటి ఈ ధర్నా విజయవంతం అవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించాలి, న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో వారు చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నతమైనవి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశ ప్రభుత్వాలకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచించాలి, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏమీ ఇతర భయంకరమైనటువంటి కోరికలు ఏం కోరట్లేదు. వాళ్ళు కేవలం సాధారణంగా ఉద్యోగ భద్రత, ఈ ఉద్యోగ భద్రత అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అటువంటి భద్రత లేని జీవితాల్లో వీళ్ళు కొనసాగడం అనేది చాలా దుర్మార్గం. అంతేకాకుండా 23% హైక్ అడుగుతున్నారు. ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా హైక్ ఇచ్చి ఈరోజు వీళ్ళందరినీ పక్కన పెట్టడం కూడా ఎంతో అన్యాయం. వీళ్ళు పనిచేసే చోట వీళ్ళ బిల్డింగులు కూడా వీళ్ళు అద్దెలు కట్టుకొని బిల్స్ రాని పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. దాంతోపాటు ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి వీళ్ళు కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టి దానివల్ల చాలా థ్రెటన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా న్యాయమైన డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధన కోసం వీళ్ళు చేపట్టబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ కూడా వీళ్ళతో పాటు కలిసి నడవబోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే సూచన చేస్తున్నాం, ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం 100% విజయం సాధించే వరకు మేము తోడుగా ఉంటాం. ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన అయ్యే వరకు కూడా వీళ్ళతో పాటు నడుస్తాం. ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీరికి కావాల్సినటువంటి డిమాండ్ నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగరాజు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ. మేము ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేస్తామన్నారు. ఈరోజు కూడా రెగ్యులర్ చేయలేదు. ఎన్హెచ్ఎంలో ఉన్న అందరికీ ఇంక్రిమెంట్ చేశారు, మాకు మాత్రం ఇంక్రిమెంట్ చేయలేదు. ఏంటని అడిగితే మీరు ఎన్హెచ్ఎం అంటున్నారు.
కానీ వాళ్ళందరికీ పెంచారు, మమ్మల్ని మాకు పెంచట్లేదు. ఏమంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా, అవే ఇంక్రిమెంట్ కింద అనుకోమంటున్నారు. అలాగే 23% అలానే హోల్డ్ చేశారు. ఈ మధ్య రీసెంట్గా పిఎఫ్ కూడా ఆపేశారు. మాకు ఆపడం తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వటం లేదు. బెనిఫిట్స్ అడుగుతుంటే మీరు ధర్నా చేయకూడదు, ఏం చేయకూడదు అంటున్నారు. సోకాస్ ఇస్తామని భయపెడుతున్నారు. అలాగే మాకు రావాల్సిన డిమాండ్స్ అన్నీ ఈపీఎఫ్ కానీ, అద్దె బిల్లులు కానీ, పెండింగ్ ఇన్సెంటివ్స్ కానీ తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ 2 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నా ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. కొంచెం మా గురించి ఆలోచించి మాకు న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద టీం పోతిన మహేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోతిన వెంకట మహేష్ మాట్లాడారు. మానవత్వాన్ని మంటగలిపిన మారణకాండ అని, ఇది పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని భారతదేశంపై జరిగిన దాడిగా, దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉగ్రవాదులు కుట్ర పన్ని నరమేతం సృష్టించారని ఈ ఘటన ప్రతి భారతీయుడు ఖండించాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఉదాసీన వైఖరి మంచిది కాదని, పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టాలని, లేని పక్షంలో సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలతో దేశ భద్రతకు ముప్పు భవిష్యత్తులో వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. భారతదేశంలోని మన పౌరుల్ని మనమే మతం పేరుతోన, ప్రాంతం పేరుతోన దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేరినట్లు అవుతుందని, నిజానికి వారు కోరుకునేది కూడా ఈ మత విద్వేషాలైన వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. దేశంలో అన్ని పార్టీలు నిన్న జరిగిన ఘటనపై ఏకతాటిపై వచ్చి ఒకే అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చాయని, దేశ భద్రతపై రాజీ లేదన్న విషయాన్ని తెలియజేశారన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మతం పేరుతో గీత గీలని చూస్తున్నారు. ఇది చితిమంటల్లో చలి కాసుకోవడమేనన్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్, పిల్లా శ్రీను, న్యాయవాది గంగాధర్, షాహీనా, పైలా పవన్, సుఖాసి బాను, పిల్లా రవి, తమ్మిన రఘు, బీన్కర్, నరేష్, సోమి, మహేష్, రోహిత్, చిన్నారావు, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. భారతదేశ ప్రజల మీద ఉగ్రవాదాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరణించినటువంటి భారతీయులందరికీ కూడా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని కావాలనే హిందువులని ఒక టార్గెట్ చేసుకొని ఈ యొక్క హింసని చేయడాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం మతాన్ని 1947లోనే జయించాం. కానీ ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో కానీ, అదేవిధంగా కాశ్మీర్లో కొంతమంది తీవ్రవాదులు కానీ ఏదో రకంగా హిందువుల మధ్య, ముస్లింల మధ్య, ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలని ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకనే హిందువులనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకి తెగబడ్డారు. వారి యొక్క కుట్రలని మనం చాలా నిష్టంగా తిప్పికొట్టాలి. మనం కనుక ఉగ్రవాదుల ఉచ్చులో పడినా, వాళ్ళ ట్రాప్లో పడినా భారతదేశంలో మనందరి మధ్య కూడా శాంతి సామరస్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ని కనుక ప్రతిసారి కూడా ఉపేక్షిస్తే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. మరి మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇలాంటి దేశాల నుంచి కూడా మనకి భద్రత ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఉగ్రవాదాన్ని భారతదేశంలో రూపు మాపేలాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న భారతదేశంలో భిన్నత్వం, ఏకత్వం అని అందరూ కూడా చాటి చెప్పారు. అదేవిధంగా అఖిల పక్షం సమావేశానికి కూడా అన్ని పార్టీలు హాజరై దేశమే మొదట అనేటువంటి నినాదం కూడా పోయిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఇటువంటి టెర్రరిస్టు దాడుల్ని తిప్పికొట్టడంలో మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలని కూడా తెలియజేస్తా. భారత ప్రభుత్వం మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరిని చాలా గొప్పగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరీ ముఖ్యంగా దేశం మొత్తం ఏకతాటి మీద నడుస్తూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ మరణాల చితి మీద చలిమంటలు కాచుకునేలాగా, మతాల మధ్య గీత గీసేలాగా
మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా వారికి తెలియజేస్తా. మీకు కుదిరితే మతాల మధ్య మీరు అందరినీ కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం మీరు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీరు మాట్లాడితే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులకి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకి పెద్దగా తేడా ఏముండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు కూడా ఈ అంశాన్ని గ్రహించాలి. ఉగ్రవాదం మీద ఉక్కు పాదం మోపాలని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష. భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి ఆదేశం. విజయవాడ 64వ డివిజన్ కండ్రికలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాలు. హాజరై మహిళలకు పసుపు, కుంకుమ, ఐసీడీఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందించిన ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ ధర్నా చౌక్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల నిరసన. డీఎస్సీ నోటిఫికేషన్లో వయో పరిమితి 44 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.